హలో నమస్తే అండి. నేను మీ సుకన్య. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో చేసే కమ్మకమ్మని పుల్లని చామగడ్డ చారు. ఈ చామగడ్డ చారుని పర్ఫెక్ట్గా చేయాలే కానీ ఇన్స్టెంట్గా చేపల పులుసు తిన్నంత కమ్మగా ఉంటుంది. ఈ చామదుంపలు రుచికే కాదండోయ్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా మనకు కిడ్నీలో స్టోన్స్ కరిగిపోవడానికి ది బెస్ట్ వెజిటేబుల్ అన్నమాట. మేము మా ఇంట్లో వండుకునే తెలంగాణ స్టైల్లో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్దామా మరి? ఇక్కడ నేను 1/2 కేజీ వరకు చామగడ్డలను తీసుకున్నాను. ఈ చామగడ్డలన్నిటినీ కూడా పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకొని కడిగి తీసుకోండి. తరువాత ఒక 50 గ్రాముల వరకు చింతపండుని ఒకసారి కడిగి నానబెట్టుకోండి. ఇప్పుడు చారు ప్రాసెస్ని చూద్దాం. ఈ చామగడ్డలన్నీ కుక్కర్లో వేసి 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మరీ మెత్తగా కాకుండా ఈవెన్గా ఉడుకుతాయండి. మామూలుగా గిన్నెలో అయితే కాస్త టైం ఎక్కువ పడుతుంది. నేను ఇక్కడ కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేపుకోండి. ఇందులో 5-6 రెబ్బల కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు వేసి మరొకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. కింద అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు చామగడ్డ ముక్కలు నూనెలో ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ అంత పసుపు వేసి కలుపుకోండి. పసుపు నూనెలో మొత్తమంతా కలిసిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగిపోయి మంచి వాసన వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టమాటాని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకుని కలుపుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడిని వేసుకోవాలి. ఇందులోకి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చింతపండు రసం వేస్తున్నాము కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పుని వేస్తున్నాను. మీరు సన్న ఉప్పు వాడినట్టయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇందులో కాస్త జీలకర్ర పౌడర్ అలాగే కాస్త ధనియాల పౌడర్ వేసి కలుపుకొని కాస్త వేగనిద్దాం. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి రసం తీసుకోవాలి. ఈ చింతపండు రసంని ఈ చామగడ్డలలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చారుకు సరిపడ వాటర్ని యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీరని వేసి కలిపి మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కుక్కర్ పూర్తిగా చల్లారిపోయిందండి. చారు అనేది ఇలా లూజ్గా ఉండాలి. చూడండి చామగడ్డ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోండి. ఎంతో రుచిగా ఉండే మంచి ఆరోగ్యాన్నిచ్చే ఈ చామదుంపల పులుసుని మీరు కూడా తప్పక ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.